సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకి సామ్రాట్ నవ్వాలి, అఖండ శక్తివంతుడినవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపై ఆ పిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. శ్రీమన్నారాయణ భజనం రాకుమార, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసుర జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాదా, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుణ్ణి. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. ఆ పిరిగి పొంద విష్ణుని నేను శరణ వేడుకోవాలా? ఛీ, మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరద స్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుడిని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడనిపిస్తుంది. కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడో చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. విష్ణువు అంత
ఇప్పుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగా మారడు. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని చూచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తా. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేనివాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ పోరాటం రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాకు యుద్ధం చెయ్యి. రాజుగో! హిరణ్యకశ్యపు, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహం. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు.